సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షికతో శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 426వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. నమస్కారం అండి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి సోదర సోదరిమణులందరికీ కూడా హార్దిక స్వాగతం, సుస్వాగతం, నమస్సమాంజలి. ముందుగా ధార్మికము ఆధ్యాత్మికం మరొక ముఖ్యమైన విషయం అండి. ధార్మిక జగత్తులో ఒక జ్ఞాని యొక్క నిర్వచనం ఏమిటి? ఒక జ్ఞాని యొక్క నిర్వచనము శాస్త్ర జ్ఞానము. అర్థమైందండి. ప్రపంచంలో ఎన్నో రకరకాల శాస్త్రాలు ఉన్నాయి. ఏ ధర్మానికి చెందినటువంటి శాస్త్రాల్లో వారు దాన్ని పూర్తిగా పరిపూర్ణంగా స్టడీ చేశారనుకోండి, అన్ని కూడా చెప్పగలుగుతున్నారు. శాస్త్రాలను విశ్లేషించి చెప్పగలుగుతుంటే వాళ్ళని జ్ఞానులు అంటారు. అర్థమైందండి. జ్ఞాని అంటే శాస్త్ర పరిజ్ఞానము. దీనికి భిన్నంగా ఆధ్యాత్మికంలో శాస్త్ర జ్ఞానాన్ని జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళని మాత్రమే జ్ఞానులుగా అనరండి. భగవద్గీత చాలా స్పష్టంగా ఒక జ్ఞాని యొక్క నిర్వచనాన్ని ఇచ్చింది. ఏమనిచ్చిందండి? 13వ అధ్యాయంలోని 2వ శ్లోకం. క్షేత్రజ్ఞయోహ జ్ఞానం యత్తత్ జ్ఞానం మతం మమ అంది. క్షేత్రము మరియు క్షేత్రజ్ఞుడు అంటే నేను ఆత్మని, ఈ శరీరము నాది, నేను నాది రెండు వేరు. ఒకటి జడము, ఒకటి చైతన్యం, ఒకటి వినాశి, ఒకటి అవినాశి అన్నటువంటి జ్ఞానము పరిపూర్ణంగా అకలింపు చేసుకొని ఆత్మిక స్థితిని, ఆత్మ యొక్క ఉనికిని, ఆత్మ యొక్క అస్తిత్వాన్ని అనుభవం చేసేటువంటి వాళ్ళు. ఈ శరీరం అనేది నా బంట్రోతు. ఈ శరీరము, ఇంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, ఇంద్రియ విషయాలు, మనసు, బుద్ధి, సంస్కారాలు, ఈ శరీరం పంచతత్వాలతో కూడుకున్న శరీరము 23 ఏవైతే ఉన్నాయో అంగాలు, ఇవన్నీ కూడా వీటికి నేను యజమానిని, నేను ఆత్మని, నేనే ఈ ఇంద్రియాలను వాడుకుంటాను, నేనే ఈ శరీరాన్ని వాడుకొని నా యొక్క పాత్రని అభినయిస్తున్నాను. ఈ విషయం ఈ విధంగా ఇటువంటి అనుభవం చేసినటువంటి వారిని మాత్రమే జ్ఞానిగా భగవద్గీత పరిగణిస్తోంది. అంటే ఇక్కడ అనుభవానికి ప్రాముఖ్యత, ఆచరణకి ప్రాముఖ్యత. జ్ఞానము కేవలం సేకరించుకోవడానికి ప్రాముఖ్యత కాదు. జ్ఞానం పరిపూర్ణంగా అన్ని శాస్త్రాల జ్ఞానం ఉన్నా అనుభవం కానీ లేకపోయినట్లయితే, అనుభవం అంటే ఆత్మానుభవము, పరమాత్మానుభవము, ఈ యొక్క రాజయోగ అనుభవము లేకపోయినట్లయితే భగవద్గీత అటువంటి వ్యక్తుల్ని కూడా అజ్ఞానులుగానే పరిగణిస్తుందండి. దానికి ఎక్కడుందండి రుజువు? 13వ అధ్యాయంలోని 11వ శ్లోకంలో ఉంది. అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం తత్వజ్ఞానార్థ దర్శనం ఏతత్ జ్ఞానమితి ప్రోక్తం అజ్ఞానం యదతో అన్యథా అన్నాడు. మిగతాదంతా అజ్ఞానమే అంటున్నాడు. తత్వాన్ని దర్శించి, అధ్యాత్మ జ్ఞానం అంటే ఏంటి? ఆత్మజ్ఞానం, పరమాత్మ జ్ఞానం, సృష్టి చక్ర జ్ఞానము, కర్మల గుహ్యగతి, ఈ 4 విషయాలు ఉంటే ఆధ్యాత్మిక జ్ఞాని. సో ఈ విధంగా ఆధ్యాత్మిక జ్ఞానిని మాత్రమే ఒక జ్ఞానిగా ఆధ్యాత్మిక జగత్తులో భగవంతుడు గుర్తిస్తున్నాడు. ధార్మిక జగత్తులో అకాడమిక్ డిగ్రీస్లో కూడా, అకాడమిక్ ఫీల్డ్లో కూడా బాగా విద్యార్హతలు ఉన్నటువంటి వాళ్ళు కూడా జ్ఞానులు అంటారు. అదేవిధంగా రిలీజియస్ స్క్రిప్చర్స్ అంటే ధార్మిక గ్రంథాల యొక్క దాని యొక్క పరిపూర్ణ పరిజ్ఞానం ఉన్న వాళ్ళని కూడా జ్ఞానులు అంటారు. ఇది అండి ఈ రెండింటికి మధ్య భేదం. ఇప్పుడు మనము యక్ష ప్రశ్న మనం 69వ ప్రశ్న చర్చించుకోబోతున్నామండి. 69వ ప్రశ్న ఏంటంటే, కిం జీవితం అన్నాడు. జీవితం అంటే ఏమిటి? నిజమైన జీవితం అంటే ఏమిటి? అర్థమైందండి. నిజమైన జీవితం అంటే ఏమిటంటే, యుధిష్ఠిరుడు దానికి ఏం చెప్తున్నాడంటే, సత్యము మరియు ధర్మము, సత్యం మరియు ధర్మం ఆచరించేవాడే నిజముగా జీవిస్తున్నవాడు. సత్యము ధర్మం. వర్తమానంలో ఏమైందండి? సత్యం వధ, ధర్మం చెర. అత్యధిక శాతం మనుషులు. అందుకనే ప్రపంచంలో సుఖము లేదు, శాంతి లేదు, ఆనందం లేదు, ఉల్లాసం లేదు, ఉత్సాహం లేదు, ఒక సాటి మనిషిని గౌరవించే పద్ధతి లేదు. ఈ గౌరవం అంతా కూడా
ఒక మనిషిని మనం గౌరవిస్తున్నామంటే వాడు బాగా ధనవంతుడైతే గౌరవిస్తాం, పెద్ద పదవిలో ఉంటే గౌరవిస్తాం, మన సమానంగా ఉన్నటువంటి ఒక అదే వృత్తిలో ఉంటే గౌరవిస్తాం, కొలీగ్స్ అంటాం కదా, మన కులం వాళ్ళైతే గౌరవిస్తాం, మన గోత్రం వాళ్ళైతే గౌరవిస్తాం, మన వర్ణం వాళ్ళైతే గౌరవిస్తాం. అంటే ఒక కండిషన్ అన్నమాట. అందరినీ మనం గౌరవించమండి. భలే దేవాలయాల్లో పూజల్లోనూ లోకా సమస్త సుఖినో భవంతు భలే అనుకుంటొచ్చండి. కానీ అది ఆచరణలోకి తీసుకుని రావడం లేదు. లోకా సమస్త సర్వే జనా సర్వమానవ సౌభ్రాతృత్వము వసుదైవ కుటుంబకము ఈశ్వర సర్వభూతానం గీతలో. సమూహం సర్వభూతేషు నమే ద్వేష్యోస్తి నా ప్రియ అన్నాడు గీతలో. నాకు ఒకరి పట్ల ద్వేషము లేదు, ఒకరంటే ప్రత్యేకమైన ఆకర్షణ లేదు, అందరి పట్ల సమానమైన మోహం ఉన్నది అన్నాడు. కానీ ఎక్కడైనా ఫలానా వాళ్ళు, డబ్బున్న వాళ్ళు, అందం ఉన్నటువంటి వాళ్ళు, పలానా ఉన్నతమైన వర్ణానికి లేకపోతే పెద్ద పదవిలో ఉన్నటువంటి వాళ్ళని నేను ఎక్కువగా గౌరవిస్తానన్నాడు ఎక్కడైనా? ఏ శాస్త్రంలోనైనా అన్నారా? సర్వశాస్త్రమై శిరోమణి కదా భగవద్గీత. భగవద్గీతలో లేనప్పుడు ఏ శాస్త్రం కూడా ఆ విధంగా చెప్పలేదండి. అందుకని ఒక్కసారి దీని లోతైన విషయాలు తెలుసుకుందామండి. సత్యం మరియు ధర్మం ఆచరించేవాడే నిజంగా జీవిస్తున్నవాడు. కేవలము శ్వాస తీసుకోవడము జీవితం కాదు. జీవితం అంటే లైఫ్. లైఫ్ అంటే ఎప్పుడు నిలబడుతుంది? శ్వాస ఆగిపోతే జీవితం ముగిస్తుంది అంటారు కదా. కేవలం శ్వాస తీసుకోవడము మాత్రమే జీవితము కాదు, ధర్మమయమైన సత్యాచరణే జీవితము. ఇక్కడ ధర్మము సత్యము అర్థమైందండి. ధర్మము సత్యం. సత్యం అంటే నిజాయితీ, ధర్మం అంటే ఆ ధార్మిక గ్రంథంలో చెప్పినటువంటి వాటిని ఆచరించి ఒక శ్రేష్టమైన మార్గాన్ని నిర్మించుకొని పరమాత్మ తెలియజేసిన మార్గంలో ప్రయాణించి, అర్థమైందండి, చివరికి మన యొక్క లక్ష్యం ఏమిటి? రేపు రాబోయేటువంటి స్వర్గములో శ్రేష్టమైన జన్మలు పొందటం. ఇది విషయం. ఇది ధర్మ మార్గము. దీనికి సత్యము అసత్యంలో ధర్మ మార్గము లేదు, అధర్మంలో సత్య మార్గము లేదు. అందుకని ధర్మము సత్యము అని రెండు చెప్పడం జరిగింది యుధిష్ఠరుడు. సాంప్రదాయ దృష్టికోణంలో వివరణ జీవితం అంటే ఏమిటి? యక్షుడి ప్రశ్నకు యుధిష్ఠరుడు సూచించిన బోధ ఏమిటంటే, ధర్మము లేని జీవితము జీవితము కాదు. ధర్మము లేని జీవితము జీవితము కాదు. సత్యము లేని జీవితము శూన్యము. పాపము, దురాచారము, అసత్యము నిండిన శ్వాసలు కేవలము ప్రాణాల కదలిక మాత్రమే అన్నాడు. పాపం చేస్తున్నాం, శ్వాస పీలుస్తున్నాం, బతుకున్నాం. అన్ని తప్పుడు పనులు చేస్తున్నాం, మోసం తీసుకుంటున్నాం, లంచాలు తీసుకుంటున్నాం, కల్తీలు చేస్తున్నాం, మర్డర్లు, లూటీలు, స్మగ్లింగు, బ్లాక్ మార్కెటింగ్, అన్ని చెత్త పనులు అన్ని చేస్తున్నాం. కానీ శ్వాస ఉంది అంటే బ్రతికున్నాము, జీవిస్తున్నామని కాదంటున్నాడు. ఏమంటున్నాడండి? అటువంటి ఆ విధంగా అసత్యముతో నిండిన శ్వాసలు కేవలం ప్రాణాల కదలిక మాత్రమే అంటున్నాడు. కాబట్టి ధర్మబద్ధమైన సత్య జీవితమే నిజమైన జీవితము. అంటే సత్యము మాట్లాడటము, న్యాయము చేయడము, హింస, దురాశ, ద్రోహము విడిచిపెట్టడము, పరోపకారము చేయడము, లోకహితము ఆలోచించడము, ఇవి ఉన్న వ్యక్తి జీవించి ఉన్నవాడు అని యుధిష్ఠరుడు ఈ భావం చెప్పడం జరిగింది. గీతా శ్లోకాల్లో మనం ఇప్పటికే చెప్పుకున్నటువంటి శ్లోకాలే వస్తున్నాయి ఇక్కడ. 4వ అధ్యాయం 7 మరియు 8 అది ఫేమస్ శ్లోకాలు. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమ ధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే. భగవంతుడు ధర్మ స్థాపన కోసమే ఈ సృష్టి మీద వచ్చినప్పుడు, మనము ధర్మ మార్గంలో నడిచినప్పుడే మన జీవితం సార్థకమవుతుంది అని ఆ విధంగా ఆ శ్లోకం ద్వారా మనకి చెప్తున్నాడు అనమాట. ధర్మరక్షణే జీవితం యొక్క ముఖ్య ఉద్దేశ్యము. ధర్మాన్ని రక్షించాలి. ధర్మో రక్షతి రక్షిత అని మనం మామూలుగా తోరణాల రూపంలో ఇంటి దగ్గర తగిలించుకుంటూ ఉంటాం. కానీ ధర్మం ఎంతవరకు రక్షిస్తున్నాం? ధర్మం అంటే ఏమిటో తెలుసునా? ధర్మ రక్షణ చేయడం అంటే ఏమిటి? ఎలాగా? ఎవరి యొక్క ఆదేశం అది? భగవద్గీతను అర్థం చేసుకున్నామా? ఇవన్నీ విషయాలు మనం ఆలోచించుకోవాలి. అందుకని ఇక్కడ ఏం చెప్పాడు? ఇక్కడ ఆధ్యాత్మిక దృష్టికోణంలో జీవితం అంటే ఆత్మస్మృతిలో ఉండే స్థితి. ఆత్మస్మృతిలో ఉండే స్థితి, పరమాత్మ స్మరణలో స్వపరివర్తన, వికార రహిత పవిత్ర జీవన విధానము. తర్వాత ఏమన్నాడు? ఇక్కడ 2వ అధ్యాయం 72 కోట్ చేస్తున్నాడు. ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ నైనాం ప్రాప్య విముఖ్యతి స్థిత్వాస్యామంతకాలేపి బ్రహ్మ నిర్వాణం రుచ్యతి. అది శ్లోకము. దీని మీనింగ్ ఏమిచ్చాడు ఇక్కడ? బ్రాహ్మీ స్థితిని పొందినవాడు మాత్రమే నిజంగా జీవిస్తాడు. బ్రాహ్మీ స్థితి అంటే
బ్రాహ్మి అంటే బ్రహ్మ, బ్రహ్మ అంటే ఆత్మ పరమాత్మ, ఆత్మ పరమాత్మల నివాస స్థానం పరంధామం. ముఖ్యంగా ఆత్మజ్ఞానం ఉన్నవాడు, ఆ బ్రాహ్మీ స్థితిలో ఉన్నవాడు ఖచ్చితంగా పరమాత్మతో సంధానం అవుతాడు, యోగం చేస్తాడు, గుణాలు శక్తులు అనుభవం చేస్తాడు. కాబట్టి ఏమవుతుంది, ధర్మ మార్గాన్ని నడుస్తాడు. ధర్మ మార్గాన్ని నడవాలంటే మనకి ఆంతరికంగా బాగా శక్తి ఉండాలండి. మనం చెడు పనులు విడిచిపెట్టాలి, మంచిని చెయ్యాలి అంటే ఆంతరికంగా పుష్కలంగా మనకు భగవంతుడి యొక్క ప్రేరణ, శక్తులు, గుణాలు ఇవన్నీ మనకు ఉండాలి. ఉండాలి అంటే ఆత్మచింతన 100% అవసరం అండి. ఆత్మచింతన లేకుండా ఇటువంటి మార్గంలో నడవటం అసంభవం చెప్పొచ్చండి. అందుకని ఇక్కడ ఏం చెప్పాడు 2వ అధ్యాయం 22లో, బ్రాహ్మీ స్థితి పొందినవాడు మాత్రమే నిజంగా జీవిస్తాడు. మిగతా వాళ్ళంతా ఏమిటి జీవోత్సవం అంటారు చూసారా, జీవించినా మరణించినట్టే. ఒక్క జన్మకి పరిమితం కాబట్టి ఇటువంటి సౌఖ్యం కోసం జీవితాన్ని పణంగా పెట్టుకుంటున్నారు. ఇప్పుడు ఇంకోటి 16వ అధ్యాయంలోని 21 మనం చెప్పుకున్నాం కదండి. త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మన కామ క్రోధ తదా లోభ తస్మాత్ ఏతత్రయం త్యజేత్ అన్నాడు. ఈ మూడింటిని విడిచిపెట్టి నరకానికి ద్వారాలు అన్నాడు. ఏం చెప్పాడు ఇక్కడ, కామ క్రోధ లోభాలు నరకానికి ద్వారాలు, వాటితో జీవితం పతనం, వాటితో జీవితం పతనం, వాటిని వదిలి ధర్మ మార్గములో జీవించడమే నిజమైన జీవితము. ఇక్కడ ఏమన్నాడు, దేహాభిమానము జీవితము కాదు, వికారాల అధీన వికారాల అధీన జీవితము జీవితము కాదు, పాప సంస్కారాల పునరావృత్తం జీవితము కాదు. కాబట్టి ఆధ్యాత్మిక దృష్టిలో నిజమైన జీవితము నేను ఆత్మ అనే స్పష్టమైన స్మృతి, మరియు పరమాత్మతో యోగము మరియు సత్కర్మాచరణ, ఇదే జ్ఞాన భక్తి యోగ సమన్విత జీవితము. ఇదే సుఖ శాంతి పవిత్రత నింపిన దైవ జీవితము. తాత్పర్యం ఏంటండి, ఆఖరి మహావాక్యము, కేవలం బ్రతకడము జీవితము కాదు. కేవలం బ్రతుకుతున్నామంటే జీవిస్తున్నాము కాదు, అది ధార్మికంలో చెల్లుతుంది. ఇక్కడ ఏమంటున్నాడు, జీవించడం అంటే మనం చెప్పాం కదా, ఆ విధంగా ఆత్మస్మృతి పరమాత్మ స్మరణ కేవలం బ్రతకడం జీవితము కాదు, ధర్మబద్ధ సత్య జీవితము నిజమైన జీవితము. ఆత్మస్మృతి పరమాత్మ స్మరణ పరిపూర్ణ జీవితము. వికారాలు విడిచి గుణాలతో జీవించటము, ఇది యుధిష్ఠరుని యొక్క బోధ. ఇది మనం యక్ష ప్రశ్న 69 పూర్తి చేసుకున్నామండి. తదుపరి ఎపిసోడ్లో మనము 70వ ప్రశ్న చర్చించుకోబోతున్నాం. ఇప్పుడు మనం గత ఎపిసోడ్లో మనం ఒక ఉపనిషత్తు మహామంత్రం తీసుకున్నాం. ఇప్పుడు గీతలో ఒక అద్భుతమైనటువంటి శ్లోకం మీ ముందు ఉంచబోతున్నానండి. ఎందుకు అద్భుతం అంటున్నానంటే, వాస్తవాన్ని భగవంతుడు ప్రకటించాడు. భగవంతుడు ఏం ప్రకటిస్తున్నాడు, నేను నిరాకారుణ్ణి, ఎట్టి పరిస్థితిలో కూడా నన్ను మీరు సాకారము అని భావించకండి అంటున్నాడు. అర్థమైందండి. అంతకంటే ఇంకా కుండ బద్దలు కొట్టినట్లు పూర్తి సాధికారతతో సంపూర్ణ స్పష్టతతో మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే భగవద్గీత ఇప్పుడు ఆధ్యాత్మిక దృష్టికోణంలో అర్థం చేసుకుంటేనండి కొన్ని కరెక్షన్స్, మేజర్ కరెక్షన్స్ మనకి తెస్తున్నాడు. మనం ఏ విధానంలో మీరు ప్రపంచంలో ఉంటూ ఈ భూమండలంపై జీవిస్తూ కూడా ఈ సౌఖ్యాలు అనుభవించవలసింది బదులు కష్టాలు, దుఃఖాలు, సమస్యలు, గొడవలు, ఈ వలయంలో కూర్చుని అశాంతి, దుఃఖము వీటిలో ఉన్నారు కదా, వీటి నుంచి సమూలంగా బయటపడాలంటే భగవంతుణ్ణి సత్యంగా మనము అర్థం చేసుకోవాలి. గీతలో 90 శ్లోకాలు పైననే సుమారు 100 శ్లోకాలు భగవంతుడు నిరాకారుడు, జ్యోతి స్వరూపుడు, ఈశ్వరుడు, పరమేశ్వరుడు, యోగేశ్వరుడు, మహేశ్వరుడు అన్న శ్లోకాలు ఉన్నాయండి. అందులో పరమాత్మ అన్నాడు. 15వ అధ్యాయంలో 17వ శ్లోకంలో కూడా తన పేరు కూడా ప్రకటించుకున్నాడు. నన్ను ఈశ్వర అంటారు, పరమాత్మ అని అంటారు. ఉత్తమ పురుషస్త్వ అన్య పరమాత్మేత్యుదాహృత యో లోకత్రయమావిశ్య విభర్తి అవ్యయ ఈశ్వర అన్నాడు. చూసారా, అవ్యయ అంటే అవినాశి, ఎప్పటికీ ఉంటాను నేను ఎప్పటికీ ఉంటాను, నాలో ఎటువంటి మార్పు ఉండదు. దేహదారులు 3 రకాలుగా మార్పుకు లోనవుతారు, సాత్విక, రాజసిక, తామసిక. భగవంతుడు కూడా ఈ కాలచక్రంలోనే మనతో పాటుగా ఉన్నట్లయితే ఒక దేహదారిగా ఉండి వారు కూడా పావనంగా ఉంటారు, మళ్ళీ పతితం అవుతారు, మళ్ళీ పావనంగా అవుతారు, మళ్ళీ పతితం అవుతారు. ఒక పతితులైనటువంటి వాళ్ళు లేక ఈ కాలచక్రంలో పరిభ్రమిస్తూ ఈ 3 రకాలుగా సాత్విక, రాజసిక, తామసిక
ఇలా చేస్తున్నటువంటి వాళ్ళు అందరూ భగవంతులు అయిపోవాలి. ఆ లెక్కన ప్రతి ఒక్కరికి అదే లక్షణం కదా. భగవంతుడు సృష్టి చక్రంలో వచ్చిన 33 కోట్ల దేవీ దేవతలు కూడా సతో రజో తమోకి వస్తారు. త్రిగుణాలకు అతీతం కాదని చెప్పాడు కదా. 18వ అధ్యాయం 40 శ్లోకం రాసుకోండి మీరు. 18వ శ్లోకం 18వ అధ్యాయంలో 40వ శ్లోకంలో ఎంత స్పష్టంగా చెప్పారంటే, దేవీ దేవతలు అంటే 33 కోట్ల దేవీ దేవతలు, దేహధారులైన దేవీ దేవతలు, ఈ 2 కళ్ళతో మనం చూడగలిగే దేవీ దేవతలు, వాళ్ళు కూడా త్రిగుణాలలో బంధింపబడతారు. నతదస్తి పృథివ్యాం వా దివి దేవేషు వా పునః సత్వం ప్రకృతి జైర్ముక్తం యదేవి స్యాత్ త్రిభిర్గుణై. అర్థమైందండి? ఇది చాలా ముఖ్యమైన విషయం అనమాట. ఎందుకంటే త్రిగుణాలలోకి భగవంతుడు కూడా వచ్చినట్లయితే త్రిగుణాతీత స్థితిలోకి ఎవరు తీసుకొని వెడతారు? మరి భగవద్గీతలో ఎందుకు చెప్పాడు 2వ అధ్యాయంలో 45వ శ్లోకంలో త్రైగుణ్య విషయా వేద, త్రైగుణ్య విషయా వేద నిస్త్రైగుణ్యో భవార్జున నిర్ద్వంద్వో నిత్య సత్వస్థో నిర్యోగక్షేమ భవాత్మవాన్. త్రిగుణాతీత స్థితికి తీసుకొని వెళ్తున్నాను, మీరు నీ త్రిగుణాల నుంచి బయటపడండి. నిస్త్రైగుణ్యో భవార్జున నిర్ద్వంద్వో. ఈ ద్వంద్వాలు ఇవన్నీ కూడా దైహికంగా ఉన్నప్పుడే వస్తాయండి. సుఖ దుఃఖే సమేకుత్వ లాభాలాభౌ జయాజయో నిందాస్తుతిర్మౌని ఇవన్నీ ఉన్నాయి కదా. దీని నుంచి బయటపడితేనే నీ యోగక్షేమాలు. ఇప్పుడు యోగక్షేమం అంటే ఏంటి? పరమాత్మతో యోగము చేస్తేనే మనం రేపు రాబోయేటువంటి స్వర్గములో అడుగు పెట్టడానికి వీలవుతుంది. ఎందుకంటే ఇంత బ్యాక్గ్రౌండ్ మీకు ఎందుకు చెప్తున్నానంటే, భగవంతుడు దేహధారి అని బాగా మనసులో బాగా నరాల్లో నాటుకుపోయి ఉందండి. భగవంతుడు అశరీరి, విదేహి, నిరాకారుడు, బిందు స్వరూపుడు, పరమాత్మ ఎంత చెప్పినా, భగవద్గీతలో అన్ని శ్లోకాల్లో చెప్పినా ఆ యొక్క బుద్ధి ఆ డైరెక్షన్లో వెళ్ళటం లేదండి మనుషులకి. అందుకని ఏం చెప్పాడు, ఇంకా ఆయన అన్ని చూసుకున్నాడు, ఓవరాల్గా చూసుకున్నాడు. ఎంతమంది తెలుసుకుంటారు నన్ను? 33 కోట్ల మంది తెలుసుకుంటారు. వాళ్లే దేవీ దేవతలుగా ఉండి తర్వాత ద్వాపర యుగం నుండి వాళ్ళనే భక్తులు పూజిస్తారు. వాళ్ళనే పూజించుకుంటారు. అక్కడ పూజ్యులుగా ఉన్నటువంటి వాళ్ళు సత్యత్రేతాయుగాల్లో ఇక్కడ పూజారిగా అయిపోయి వాళ్ళ విగ్రహాల్ని వాళ్లే పూజించుకుంటారు. అర్థమైందండి? ఆ విధంగా కాలచక్రంలో వచ్చే వాళ్ళకి కేవలం ఒక్క జన్మ యొక్క జ్ఞానమే ఉంటుంది. కానీ సృష్టి చక్రం బయట ఉన్నటువంటి పరమాత్మకి సృష్టి యొక్క ఆది మధ్య అంతిమం యొక్క జ్ఞానం ఉంటుంది. ఈ బ్యాక్గ్రౌండ్లోకి వస్తే వినండి, ఇప్పుడు మీకు బాగా ఈజీగా అర్థమవుతుంది. 7వ అధ్యాయంలోని 24వ శ్లోకం. 7వ అధ్యాయంలోని 24వ శ్లోకం చాలా స్పష్టంగా, ఇంతకంటే స్పష్టంగా ఇంకెవరు చెప్పరండి. భగవంతుడు అంత స్పష్టంగా కుండ బద్దలు కొట్టినట్లుగా ఒక మంచి అథారిటీతో, సాధికారత అంటారు కదా, స్పష్టతతో మనకు చెప్తున్నాడు. ఒకసారి శ్లోకాన్ని వినండి. అవ్యక్తం వ్యక్తిమాపన్నం మన్యంతే మాం అబుద్ధయః. అర్థమైందండి? అవ్యక్తం వ్యక్తిమాపన్నం మన్యంతే మాం అబుద్ధయః పరం భావమజానంతో మమ అవ్యయమనుత్తమం. ఇది శ్లోకం అండి. పరం భావమజానంతో మమ అవ్యయమనుత్తమం. అక్కడ అబుద్ధయ అన్న పదం వాడినందుకు నేను ఈ శ్లోకం తీసుకున్నానండి. అబుద్ధయ అంటే బుద్ధి నేత్రాన్ని మూసుకున్నటువంటి వాళ్ళు, అంటే 100% అంధవిశ్వాసములో నడుస్తున్నటువంటి వాళ్ళు, జీవిస్తున్నటువంటి వాళ్ళు. వాళ్ళు ఏమనుకుంటారంట, భగవంతుడు ఇన్ని శ్లోకాలలో నాకు శరీరం లేదు, నేను త్రిగుణాతీతుణ్ణి, ద్వంద్వాతీతుణ్ణి, నేను దివ్య గుణాల సాగరుణ్ణి, పతిత పావనుణ్ణి, నేను ఒక్కడనే భగవంతుణ్ణి, నా ఒక్కడి శరణు మాత్రమే పొందండి, ఇలాగ చెప్పినా కూడా మళ్ళీ మనం దేహదారుల వైపే వెళ్తుంటాం అనమాట. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నాడు, అవ్యక్తం, నేను అవ్యక్తుణ్ణి. అవ్యక్తం అంటే నాకు వ్యక్త శరీర దైహిక రూపము లేదు. వ్యక్తిమాపన్నం అంటున్నారంట. ఎవరంటున్నారు? మాం వ్యక్తిమాపన్నం మాం అబుద్ధయ అన్నాడు. అబుద్ధయ అంటే ఏం చెప్పాలి? వివేక శక్తి లేదు. ఏది కరెక్టు, ఏది రాంగో, ఏది మంచి, ఏది సరైన మార్గమో, ఏది సరైనది కాదు అన్న విశ్లేషణ చేయడానికి భగవంతుడు మనుషులకు బుద్ధినిచ్చాడు. 84 జీవరాశులలో మనిషికి మాత్రమే బుద్ధినిచ్చాడు. ఆ బుద్ధిని మనిషి ప్రతి విషయంలోనూ వాడుకుంటాడు.
అర్థమైందండి. పెన్సిల్తో రాయాలా, పెన్తో రాయాలా, బుద్ధిని వాడుకుంటాడు. సినిమాకి వెళ్ళాలి, అన్నిట్లో బుద్ధి వాడుకుంటాడు. ఏం తినాలి, ఎటువంటి వస్త్రం వేసుకోవాలి, అన్నిట్లో బుద్ధిని వాడుకుంటాడు. ఒక్క భగవంతుడి దగ్గర భగవంతుడి యొక్క సత్య పరిచయము తెలుసుకునే దాంట్లో బుద్ధి నేత్రాన్ని మూసుకుంటాడు. అర్థమైందండి. ఎక్కడైనా మీరు ఆలోచించారా? 7వ అధ్యాయం 3వ శ్లోకంలో భగవంతుడు ఎందువలన ఆ విధంగా చెప్పడం జరిగింది. ఏమండి, మనుషులలో వేల కొలది మనుషులలో ఆనొకడు మాత్రమే జ్ఞానసిద్ధి కోసం ప్రయత్నం చేస్తాడు. అట్లు ప్రయత్నము చేసినటువంటి అనేకులలో ఒక్కడు మాత్రమే నా యొక్క పరిపూర్ణమైనటువంటి నామ రూప దేశ కాల గుణ కర్తవ్య సంబంధాలు ఈ 7 డైమెన్షన్స్ లో తెలుసుకొని నా మార్గంలో నడుస్తాడు. ఎందుకన్నాడు? 7వ అధ్యాయం 26వ శ్లోకంలో వేదాహం సమతీతాని వర్తమానాని చ అర్జున భవిష్యాని చ భూతాని మాం తు వేద న కశ్చన. ఎందుకన్నాడు? నాకు జరిగిపోయిన గతకాలములో ఉన్నటువంటి మనుషుల గురించి తెలుసును, వర్తమానములో జీవిస్తున్నటువంటి వాళ్ళ గురించి తెలుసును, సమస్త మానవ కోటి యొక్క సీక్రెట్స్ అన్నీ నాకు తెలుసును, రాబోయేటువంటి ప్రపంచంలో ఎవరెవరు సత్య త్రేత ద్వాపర కలియుగాల్లో ఎవరెవరు వాళ్ళ పాత్రని వాళ్ళు వహిస్తారో ఇదంతా నాకు తెలుసును. కానీ నా గురించి ఎవరికీ తెలియదు అని ఎందుకన్నారు? ఎప్పుడైనా ప్రశ్న వేసుకున్నారా? మిమ్మల్ని మీరు బుద్ధినేత్రాన్ని తెలుసుకొని. అర్థమైందండి. మయా ఆసక్త మనాహ పార్థ యోగం యుంజన్మదాశ్రయ అసంశయం సమగ్రం మాం యథా జ్ఞాస్యసి తత్ శృణు. నా పరిచయాన్ని నేనే చెప్తాను, మీకు ఎవరికీ నా పరిచయం తెలియదు. ఎప్పుడైతే నా పరిచయాన్ని నేనే సంపూర్ణంగా మీకు తెలియచేస్తానో అప్పుడు నా గురించి ఎటువంటి సంశయం ఉండదు. ఎందుకంటే నేను సమగ్రంగా చెప్తాను. మీకు సమగ్రంగా తెలియదు, పూర్ణంగా తెలియదు, అపూర్ణంగా తెలుసుకున్నారు. ఏదో నలుగురు అనుకుంటున్నారు కాబట్టి మీరు కూడా ఒప్పుకున్నారు. ఇక్కడ ఒక విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించవలసిన విషయం ఏంటంటే అత్యధిక శాతం మంది మనుషులు అజ్ఞానములో ఉన్నారు. ఎందుకంటే కొద్ది మంది మాత్రమే, ఒక చిన్న చుక్క అనుకోండి, పెద్ద సర్కిల్ అంటే 900 కోట్లు, మధ్యలో ప్రయత్నం చేసేవాళ్ళు చిన్న సర్కిల్, దాంట్లో తెలుసుకున్న వాళ్ళు ఒక డాట్. మిగతా వాళ్ళంతా అజ్ఞానంలోనే ఉన్నారు కదా. ఈ రోజున అజ్ఞానంలో మెజారిటీ ఉన్నప్పుడు అజ్ఞానంలో ఉన్నటువంటి మాట మాత్రమే నడుస్తుంది ప్రపంచంలో. జ్ఞానులు చెప్తే నడవదు, ఎందుకంటే రారు కదా. 33 కోట్ల మంది చెలిస్తారు, అందులో వాళ్ళు అర్థం చేసుకుంటారు ఈ ప్రపంచంలో ఉన్న 33 కోట్లు ఎక్కడెక్కడ ఉన్నారా అని. భగవంతుడు అందరికీ జ్ఞానం చెప్తున్నాడు. ఎందుకు ఇంత డీప్గా నేను చెప్తున్నానంటే భగవంతుడి యొక్క నిరాకార స్వరూపాన్ని కొండ బద్దలు కొట్టినట్లుగా ఈ శ్లోకం చెప్తోంది. అవ్యక్తం వ్యక్తిమాపన్నం మన్యంతే. మన్యంతే అంటే ఆ విధంగా అనుకుంటారంట. మాం అంటే నన్ను, అబుద్ధయ బుద్ధి నేత్రాన్ని తెరవనటువంటి వాళ్ళు, పరంభావం అజానంత పరమభావము అన్నాడు. పరమభావము అంటే ఏమిటి? పరమభావము అంటే ఏంటి? నా యొక్క సంకల్పం ఏమిటి? నేను దేనికోసం వస్తున్నాను? నాకెందుకు దేహం ఉంటుంది? నేనెందుకు కాలచక్రంలో వస్తాను? నా యొక్క లక్ష్యం ఏమిటి? ఈ సృష్టిలో ధర్మస్థాపనార్థము నేను వస్తాను. అధర్మాన్ని పెంచి పోషించడం కోసం నేను రాను. ఇప్పుడు వర్తమానంలో మనం చూస్తుంటే అధర్మం పెరుగుతోంది కదా, ధర్మం తగ్గడం లేదు. ధర్మం వద సత్యం చర, సత్యం వద ధర్మం చర. అర్థమైందండి. అక్కడ ఆ కోణంలో మీరు అర్థం చేసుకున్నట్లయితే మీకేమర్థమవుతుంది? ఎవరు కూడా పరమాత్మని గుర్తించలేదు. అవ్యక్తం వ్యక్తిమాపన్నం మన్యంతే మాం అబుద్ధయ పరంభావం అజానంత. నా యొక్క లక్ష్యమే తెలియదు, నేను ఎందుకు వస్తున్నానో తెలియదు. నా యొక్క అసలు నేను ఊరికినే వస్తున్నానా? కాలక్షేపంగా వస్తున్నానా? నేను భగవంతుణ్ణి, సృష్టి యొక్క ఆదిమధ్యాంతాల జ్ఞాతని, దివ్య గుణాల సాగరుణ్ణి, పతిత పావనుణ్ణి, విశ్వాత్మలందరికీ తండ్రిని. ఊరికినే వస్తానా? ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి. అందుకనే పరంభావం అజానంత మమ అవ్యయం మమ ఉత్తమం. అవ్యయం అంటే అవినాశి, నిరాకార, జ్యోతిర్బిందు స్వరూపం. నేనొక్కడినే ఉత్తముడిని, పురుషోత్తముడిని. 15వ అధ్యాయం పేరేం పెట్టాడండి? పురుషోత్తమ ప్రాప్తి యోగం అన్నది. చూసారా? నేనొక్కడినే భగవంతుణ్ణి. నన్ను మీరు అవ్యక్తుడిగా మీరు గుర్తించినట్లయితే మీరు నాతో కనెక్ట్ అవ్వగలుగుతారు. ఎప్పుడు కనెక్ట్ అవ్వగలుగుతారు? మీరు కూడా వ్యక్త రూపంలో నాతో కనెక్ట్ అవ్వలేరు. నేను అవ్యక్తములో ఉన్నాను, మీరు వ్యక్తములో ఉన్నారు.
కనెక్ట్ అవ్వలేరు. మీరు కూడా అవ్యక్తంలోకి రండి, అంటే ఆత్మిక స్థితిలోకి రండి, నా యొక్క అవ్యక్త స్థితికి తెలుసుకోండి. అప్పుడు ఆటోమేటిక్గా ఈ కరెంట్ అనేది పాస్ అవుతుంది. కాపర్ వైరు కాపర్ వైరు కరెంటు పాస్ అవుతుంది. ప్లాస్టిక్ వైరు అంటే ప్లాస్టిక్ వైరు కాపర్ వైరు రెండు ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ ఓన్లీ కాపర్ వైరు మాత్రమే ఉంది. కనెక్ట్ అవుతుందా? పరమాత్మ కరెంట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు, కానీ ఇక్కడ ప్లాస్టిక్ ఉంది. ఇది ప్లాస్టిక్ కరెంట్ తీసుకోవడం లేదు, గుణాలు శక్తులు తీసుకోవడం లేదు. అందుకని భగవంతుడు ఏమంటాడు, నేను వచ్చేటువంటి లక్ష్యాన్ని మర్చిపోయారు. పరంభావం అజానంత మమ అవ్యయం మమ ఉత్తమం, మమ అవ్యయం అనుత్తమం అన్నాడు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుంటే మనకి ఏమర్థమవుతుందండి? భగవంతుడు నిరాకారుడు. ఆ నిరాకారుడిని వర్తమాన సమాజంలో ప్రపంచం యావత్తు కూడా ఒక జ్యోతిర్లింగాకారంలో మన భారతదేశంలో విశిష్టంగా, మనం వాటి గురించి తర్వాత చర్చించుకుందాం ఎప్పుడైనా ఒక ఎపిసోడ్లో, 12 జ్యోతిర్లింగాలు అని ప్రసిద్ధి చెందాయి. ఇది కాకుండా కూడా ఇంకొక 11, 12 విశిష్టమైనటువంటి ఈ యొక్క ఈశ్వరుని యొక్క ఆలయాలు, దాన్ని శివాలయం అంటారు. ఈ శివాలయాలంటే ఒక లింగాకారంలో ఉంటారు, కానీ ఎక్కడా కూడా ఒక వ్యక్తిగా భగవంతుణ్ణి ప్రతిష్ట జరగదు. గుర్తుపెట్టుకోండి, శివాలయము అంటాం. అర్థమైందండి? సో ఈ 12 జ్యోతిర్లింగాలు, మిగతా 11 ఎన్నో, మొత్తం 23 విశిష్టమైనటువంటి ఈ యొక్క దేవాలయాలు శివాలయం పేరు మీద, ఇవన్నిటి కూడా ఒక లింగాకారము, అది కూడా జ్యోతిర్లింగాకారంలోనే ఉంటుంది. అర్థమైందండి? దాన్ని డీటెయిల్గా మనం చర్చించుకుందాం ఏదో ఒక ఎపిసోడ్లో. మధ్యలో 3 గీతలు పెడతారు, ఒక నల్లని రాయి, అది ఒక దాని పీఠం మీద ఆ విధంగా ప్రతిష్ఠిస్తారు. 3 గీతలు ఉంటాయి, మధ్యలో ఒక చుక్క పెడతారు. ఈ 3 గీతలు దేనికి అండి చిహ్నం ఏంటి? సృష్టి, స్థితి, లయ. అంటే సృష్టి అంటే జనరేటర్, స్థితి అంటే ఆపరేటర్, లయ అంటే డిస్ట్రాయర్. జనరేటర్, ఆపరేటర్, డిస్ట్రాయర్, జీఓడి, గాడ్. అర్థమైందండి? ఆ విధంగా భగవంతుడు నిరాకారుడుగా గుర్తించినప్పుడే మీరు కనెక్ట్ అవుతారు. మీలో ఉన్న నిరాకార తత్వాన్ని మీరు అర్థం చేసుకోవాలి. మనం ఏదో ఒక ఎపిసోడ్లో మనం తెలుసుకుందాం. ఇంత స్పష్టంగా ఉన్నప్పుడు కూడా భగవంతుణ్ణి మనం ఒక శంకరుడిగా, ఒక ఆకారం ఇచ్చి శివుడు శంకరుడు ఆ విధంగా చెప్పి, శంకరుడికి కూడా ఒక ఆకారం ఇచ్చి ఆ విధంగా మనము ఆ విధంగా పూజిస్తున్నారు కదండి. మళ్ళీ అక్కడ ఆ విధంగా ఎందుకు పూజించడం జరిగింది? శంకరుడు దేనికి చిహ్నము? శివుడు ఈ శంకరుడికి ఉన్నటువంటి భేదం ఏమిటి? శివశంకరుల తారతమ్యం ఏమిటి? ఇవన్నీ కూడా భగవద్గీతలో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. వర్తమానంలో ఈ యొక్క శ్లోకం బట్టి మనం ఈ ఎపిసోడ్లో ఈ శ్లోకం బట్టి ఏం తెలుసుకున్నాం మనము? భగవంతుడు జ్యోతి స్వరూపుడు, ఆకారము కాదు. ఆయనకు ఆకారము లేదు, అంటే మానవాకారము లేదు, దేవతాకారం లేదు, అదేవిధంగా ఈ విధంగా శరీరము లేదు, సాకారము కూడా లేదు. వారు నిరాకారుడు, జ్యోతిర్బిందు స్వరూపుడు. వారి యొక్క లక్ష్యము ధర్మ సంస్థాపన, కర్తవ్యం అన్నమాట. వారి యొక్క మనిషి శరీరం అధిరోహించి వారు ఈ యొక్క జ్ఞానాన్ని చెప్తున్నారు. పరంభావం అజానంత మమ అవ్యయం మమ ఉత్తమం అన్నాడు. ఒక్కసారి ఈ శ్లోకంలో ఏమి రాసిందో ఒక్కసారి తెలుసుకుందాం. భాష్యకారులు ఏం చెప్పుకున్నారో ఏదో ఒక ఎపిసోడ్లో మనం డీటెయిల్డ్గా సాకారములో మనం పరమాత్మని గుర్తు చేస్తున్నాం కదండి. ఆ సాకారములో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు? ఉదాహరణకి శ్రీకృష్ణుడిని సాకారములో ఆ విధంగా చూపిస్తారు భగవంతుడిగా, కృష్ణ పరమాత్మ అని కూడా అంటారు. దాని యొక్క ఆధ్యాత్మిక రహస్యం ఏమిటి? అదేవిధంగా శంకరుడిగా కూడా చూపిస్తారు. ఈ రెండు కూడా రెండు భౌతిక నేత్రాలతో చూసేటువంటి ఆ యొక్క స్వరూపం కదా. మరి ఇక్కడేమో నాకు అసలు ఆకారము లేదు, సాకారము లేదు, నేను అవ్యక్తంగా ఉన్నాను. ఎవరైతే నన్ను ఈ విధంగా దేహదారులుగా అనుకుంటారో వాళ్ళు అబుద్ధయ, బుద్ధి లేనటువంటి వాళ్ళు, బుద్ధి నేత్రాన్ని ఈ విధంగా తెరుచుకున్నటువంటి వాళ్ళు అని చెప్పడం జరిగిందండి. ఒక్కసారి ఈ శ్లోకాన్ని చెప్పుకొని మనం ఈ ఎపిసోడ్ ముగించుకుందాము. తదుపరి ఎపిసోడ్లో మనం మరొక ఉపనిషత్తు మంత్రం తీసుకుందామండి. ఇప్పుడు 24లో గీత పుస్తకంలో ఏమి ఇచ్చారో చూడండి. అవ్యక్తం వ్యక్తిమాపన్నం మన్యంతే మాం అబుద్ధయ పరం భావమజానంతో మమ వ్యయమనుత్తమం. నేను శాశ్వతుడను, సర్వోత్తముడను, ఇంద్రియములకును మనస్సుకును గోచరింపని వాడును. మీరు ఒక్కసారి బుద్ధి నేత్రాన్ని తెరుచుకుని కంపేర్ చేసుకుంటా ఉండాలన్నమాట. ఇంద్రియములకును మనస్సుకును గోచరింపని వాడను, నా పరమ భావమును బుద్ధిహీనులు గ్రహింపక ఇట్టి సచ్చిదానంద ఘన పరమాత్ముడనైన నన్ను సాధారణ మనుష్యునిగా, అనగా జనన మరణ చక్రములోబడి పరిభ్రమించు వానిడిగా
తలంచెదరు. దేహదారులందరూ కూడా చక్రంలో వస్తారండి. అంటే భగవంతుని కూడా చక్రంలోకి లాగేస్తున్నాం. భగవంతుడు ఆవల ఉంటాడు, పరమాత్మ వారిని కూడా చక్రంలోకి లాగేసే విధానము ఇది అజ్ఞానంలో ఉన్నటువంటి వాళ్ళు, బుద్ధి నేత్రాన్ని తెరవనటువంటి వాళ్ళు చేస్తారు అని ఈ శ్లోకం స్పష్టం చేస్తుందండి. ఇక్కడితో మనం ఈ చర్చను ముగించుకుందాం. తదుపరి ఎపిసోడ్లో మేము ముందుకి ఒక అద్భుతమైనటువంటి ఉపనిషత్తు మంత్రాన్ని తీసుకొని వస్తాను. అదేవిధంగా 70వ యక్ష ప్రశ్న, అదేవిధంగా మరొక భేదము, ఆధ్యాత్మికము ధార్మికం మధ్య భేదాన్ని కూడా చర్చించుకుందాం. అంతవరకు సెలవు. అందరికీ నమస్కారము. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాల తత్వసారాన్ని మనకు సవివరంగా విశ్లేషించిన శ్రీ త్రినాథ్ గారికి ధన్యవాదాలు. నమస్కారం.